strong as a spell. I'll never tell. It's true. It's true. It's true. It's true. It's true. హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం రియల్మీ X7 మొబైల్ని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇంతకుముందు ఇంత పెద్ద మొబైల్ బాక్స్ని అయితే నేను చూడలేదు. బట్ ఎనీవే, దాని గురించి ఎక్కువసేపు డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకని. సో నేను ఆల్రెడీ రియల్మీ X7 గురించి లాంచ్ అయినప్పుడు ఒక వీడియో చేసినప్పుడు అందులో 1000 లైక్స్ వస్తే గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా. సో ఖచ్చితంగా గివ్ అవేకి అయితే ఇస్తున్నాను ఈ మొబైల్ని. సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా విన్ అవ్వాలనేది ఎవ్రీథింగ్ వీడియోలో ముందు అయితే చెప్తాను. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మాత్రం మీరు పార్టిసిపేట్ అయితే చేయగలరు. అండ్ ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని అయితే అన్బాక్స్ చేద్దాం. ఆ తర్వాతకి దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుందాం. సో చూడొచ్చు, ఫస్ట్ మనకి బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్లో మనకి ఇంకో కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉందన్నమాట. సో ఇందులో ఏమి ఇచ్చారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఏదో రాశారు, చదువుదాం. అన్కవర్ ది ఎక్స్ట్రాడినరీ స్పీడ్ అని అయితే రాశారు. సో చెప్పడానికి అయితే చెప్తున్నా, చూద్దాం టెస్ట్ చేసి. అండ్ లోపల మనకి ఏమైనా ఇచ్చారా? సో ఇచ్చారు. లోపల మనకి పేపర్, మాన్యువల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకి ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇవి అయితే పక్కన పెట్టేద్దాం. ఇంకా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి మొబైలే ఉంది మనం చూసినట్లయితే. సో మొబైల్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇంకా బాక్స్లో ఏమొస్తున్నాయో చూద్దాం. బాక్స్లో చూసినట్లయితే మనకి ఒక TPU కేస్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. అండ్ ట్రాన్స్పరెంట్ TPU కేస్ అయితే ఒకటైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఓకే, ఇనీషియల్గా మీరు అయితే యూజ్ చేయొచ్చు, ఇమీడియట్గా షాప్కి వెళ్ళి మీరు పరిగెత్తి వేరేది కొనకుండా. అండ్ ఇక బాక్స్లో నెక్స్ట్ మనం చూసినట్లయితే Type A to Type C కనెక్టర్ కేబుల్ అయితే ఇచ్చారన్నమాట, మనకి ఛార్జింగ్ చేసుకోవడం కోసం. అండ్ కింద చూసినట్లయితే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. సో దీని అయితే తీద్దాం. సో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇచ్చారు. అండ్ అలానే మనం చూసినట్లయితే కింద ఒకటి ఏదో ఇచ్చారు. ఓకే, దీంట్లో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే రావట్లేదు. సో వీళ్ళు ఒక చిన్న కనెక్టర్ అయితే ఇచ్చారు. సో చాలా చిన్నగా ఉంది, కాకపోతే క్వాలిటీ మాత్రం అంత గొప్పగా అయితే లేదు. బట్ ఎనీవే, మీ దగ్గర 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉన్న హెడ్ ఫోన్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని యూజ్ చేసి అయితే మీరు సాంగ్స్ అయితే వినాలి. సో మీకు డైరెక్ట్గా అయితే ఎటువంటి పోర్ట్ అయితే లేదు మీకు హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి పవర్ పిక్ అడాప్టర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 65 వాట్ అయితే ఇస్తున్నారు వీళ్ళు ఇక్కడ. బట్ కాకపోతే మనకి మొబైల్ మాత్రం ఓన్లీ 50 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ అయితే చేస్తుంది. ఇక అంతే, బాక్స్లో కంటెంట్స్ అని ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, డిజైన్ మీరు చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఉందన్నమాట. కొంచెం మీకు సిల్వర్ అండ్ గ్రే కలర్ మిక్స్ అయితే వస్తుంది. డిజైన్ పరంగా కలర్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్గా ఈ కలర్, ఇంకో కలర్ అయితే ఉంది కానీ అది నాకు నచ్చలేదు పర్సనల్గా, అందుకని అయితే నేను దాన్ని తీసుకోలేదు. మరీ నెంబర్ ఆఫ్ కలర్స్ ఎక్కువ అయితే అయిపోయాయి అందులో. అండ్ సేమ్ మీకు ఫామ్ ఫ్యాక్టర్ మాత్రం సేమ్ రియల్మీ 7 Pro ఏదైతే మొబైల్ ఉందో సేమ్ ఫామ్ ఫ్యాక్టర్లో వస్తుంది మీకు మొబైల్ అనేది. సో చాలా హ్యాండీగా అయితే ఉంటుంది. డిజైన్ పరంగా అయితే మంచిగానే తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మీకు పాలికార్బనేట్ బాడీతో వస్తుంది అనమాట, ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఒకవేళ మీకు కేసులు లాంటివి వాడకపోతే మాత్రం కింద పడితే మీకు ఈజీగా స్క్రాచెస్ అయితే పడతాయి, అదొకటైతే నోటీస్ చేయండి. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా చూస్తే మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ పాయింట్లో. ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి మన ఫిజికల్ ఓవర్ అయితే చూద్దాం, ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, ఎలా ఉందని చెప్పేసి. మనం కింద చూసినట్లయితే మనకి స్పీకర్ గ్రిల్ అయితే కనిపిస్తుంది ఫస్ట్. అండ్ రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే Type C పోర్ట్ అయితే ఉందన్నమాట మీరు ఛార్జింగ్ చేసుకోవడానికి. అండ్ రైట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైమరీ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి సిమ్ కార్డ్ స్లాట్ అయితే ఉంది. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో కూడా రావట్లేదు. 2 నానో సిమ్స్ అయితే యూజ్ చేయొచ్చు మీరు. 8% మీరు స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇందులో అయితే మీకు లేదు. సో అదొక్కటే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో నాకు ఆల్రెడీ తెలుసు, బట్ ఇదొక్కటి వీళ్ళు తప్పు చేశారని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఓన్లీ ఒకే ఒక బటన్ ఉంది, పవర్ బటన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక అంతే, ఎటువంటి బటన్స్ అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ అయితే లేవు. ఇక టాప్లో చూసినట్లయితే మనకి ఓన్లీ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇక ఓవరాల్గా ఫిజికల్ ఓవర్ చూసుకుంటే అంతే, ఇంకా ఎటువంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ మనకి ఎక్స్ట్రా బటన్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక రైట్ నెక్స్ట్ కనుక మెయిన్ హార్ట్, ఇక అసలు మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి మెయిన్ ప్రాసెసర్ మనకి MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు ఈ ప్రాసెసర్ అనేది. దీని ఇప్పటివరకు నేనైతే ఏ మొబైల్లో టెస్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం ఈ మొబైల్ అయితే టెస్ట్ చేస్తున్నా. టెస్ట్ చేస్తే కానీ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందని అయితే నేనైతే చెప్పలేను. అండ్ ఇక ర్యామ్ కనుక మనం చూసుకున్నట్లయితే 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. సో 8GB ర్యామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ 6GB ర్యామ్. రెండిట్లో కూడా మీకు స్టోరేజ్ వచ్చేసి 128GB ఉంటుంది, 80% ఎక్స్ట్రా అయితే ఉండదు. సో మీరు స్టోరేజ్ ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోలేరు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు హయ్యర్ వేరియంట్కి వెళ్ళినా సరే మీకు ఎక్కువ స్టోరేజ్ అయితే రాదు, 128GB అయితే ఉంటుంది. ఇక ర్యామ్ కనుక మనం చూసినట్లయితే LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేశారు. అండ్ UFS 2.1 స్టోరేజ్ టైప్ అయితే యూజ్ చేశారు అనమాట. ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడిన రివ్యూలో మీకు మ్యాక్సిమం ఇన్డెప్త్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక రైట్ నెక్స్ట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నట్లయితే డిస్ప్లే వచ్చేసి మనకి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో సూపర్ AMOLED డిస్ప్లే అనేది మీకు చాలా బ్రైట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ అవుట్డోర్లో అయితే చెక్ చేశాను, అవుట్డోర్ విజిబిలిటీలో కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా క్లియర్గా అయితే డిస్ప్లే అయితే కనిపిస్తుంది. బ్రైట్నెస్లో కానీ నాకు డిస్ప్లేలో ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు రియల్మీ 7 Proలో ఏ టైప్ ఆఫ్ డిస్ప్లే ఉందో
సేమ్ టైప్ ఆఫ్ డిస్ప్లే అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. డిస్ప్లే పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మనకి 180 Hz టచ్ శాంపిల్ రేట్తో వస్తుంది అనమాట మీకు ఇది. సో టచ్ సెన్సిటివ్ అనేది కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఇక రైట్ నెక్స్ట్ కనుక బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 4310 mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. బట్ 4300 mAh బ్యాటరీ అయినప్పటికీ మీకు మొబైల్ అయితే పెద్ద వెయిట్ అయితే అనిపించదు. హ్యాండీగా ఉండడంతో పాటు మీకు చాలా వెయిట్లెస్గా అయితే అనిపిస్తుంది. ఈజీగా మీరు ఎంతసేపు వాడినా సరే మీ హ్యాండ్ పెయిన్ అయితే రాదు. అండ్ బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే నేను ఇప్పుడే ఏం మాట్లాడలేను, కొద్ది రోజులు యూజ్ చేశాకైతే మాట్లాడగలను. అండ్ ఇక ఛార్జింగ్ టెక్నాలజీ కనుక మనం చూసినట్లయితే మనకి ఇది 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది సూపర్ డాట్ ఛార్జింగ్ తోటి. కాకపోతే మాత్రం మనకి బాక్స్లో వచ్చేసి వీళ్ళైతే మనకి 65 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీకు ఓవరాల్గా అయితే 50 వాట్ డాట్ ఛార్జింగ్తో వస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే కంపెనీ క్లైమ్ చేసేది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 47 మినిట్స్లో మీకు 100% అయితే ఈ మొబైల్ అయితే 0 నుంచి అయితే ఛార్జ్ అవుతుందని అయితే చెప్తున్నారు. బట్ అది కూడా నేను టెస్ట్ చేశాక ఫుల్ రివ్యూలు అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడే నాకు కొంచెం ప్రాబ్లం అనిపించింది. సో ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది ఇంకా మీకు ఈ మొబైల్ వచ్చేసి. అండ్ రియల్మీ UI 1.0 మీద రన్ అవుతుంది. ఇదే కొంచెం సరే ఆండ్రాయిడ్ 11 అంటే చిన్నగా ఇస్తారనుకోవచ్చు. బట్ రియల్మీ UI 2.0 కూడా ఇందులో అయితే లేదు. బట్ మేబీ మంత్లో ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. చూడాలి. ఇంకా ఇందులో మనకి తెలిసినట్టే ఎటువంటి యాడ్స్ అయితే ఏముండవు. సో బ్లోట్వేర్ కూడా మనం చూసినా సరే కొంచెం బ్లోట్వేర్ అయితే ఉంది, మరి టూ మచ్ బ్లోట్వేర్ అయితే మనం చూడడానికి లేదు. మ్యాక్సిమం వీళ్ళకి సంబంధించిన యాప్స్ మాత్రం మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తున్నాయి. అండ్ అమెజాన్ లాంటివి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. బ్లోట్వేర్ కూడా టూ మచ్ బ్లోట్వేర్ అయితే లేదు, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ ఇక రైట్ నెక్స్ట్ కనుక మెయిన్ థింగ్ కెమెరా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రేర్ కెమెరా వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇది ఒక చేంజ్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు మనకి క్వాడ్ కెమెరా అని చెప్పి విసుకొచ్చిపోయిందనమాట. వీళ్ళు ట్రిపుల్ కెమెరా తీసుకొచ్చారు. సో అదొక మంచి పని చేశారని చెప్పాలి. అండ్ ఫస్ట్ సెన్సర్ కనుక మనం చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ అయితే తీసుకొచ్చారనమాట. అండ్ సెకండ్ సెన్సర్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకి మెయిన్ సెన్సర్ మిడిల్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ సెన్సర్తో తీసుకొచ్చారు. ఇది సోనీ సెన్సర్ అయితే కాదనుకుంటాను. సో సోనీ సెన్సర్ అయితే ఖచ్చితంగా వీళ్ళు హైప్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. మేబీ వీళ్ళు సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేసి ఉంటారు. అండ్ థర్డ్ సెన్సార్ ఏదైతే ఉంది ఇది వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. మనకి ఇది 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఇక ఓవరాల్గా కెమెరా గురించి ఎక్కువ మాట్లాడేది అయితే ఏం లేదు. మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఫుల్ HD రిజల్యూషన్లో అయితే తీస్తున్నాను. ఒకసారి మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది అయితే చెక్ చేయండి. నాకు వీడియో అయితే ఇక్కడ స్టేబుల్గా అయితే కనిపిస్తుంది. సో అవుట్పుట్ ఎలా ఉందనేది ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఇనీషియల్గా నా ఇంప్రెషన్ చెప్పాలంటే మాత్రం నేను ఆఫీసులో కొద్దిసేపు రియల్మీ 7 Pro తోటి కంపేర్ చేస్తూ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. బట్ కంపేర్ టు రియల్మీ 7 Pro చాలా బెటర్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఇందులో. సో ఇందులో కూడా నాకు కొన్ని నచ్చని విషయాలు అయితే ఉన్నాయి, అవి కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో నచ్చని విషయాలు కనుక ఫస్ట్ నన్ను చెప్పాలంటే మాత్రం ఇమేజెస్ అనేది ఓవర్ సాచురేటెడ్గా వస్తున్నాయి. ఇమేజెస్ అనేది మీకు అంత న్యాచురల్ కలర్స్ అయితే రావట్లేదు, కొంచెం సాచురేటెడ్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. కొంతమందికి న్యూట్రల్ కలర్స్ కావాలనుకునే వాళ్ళు మరీ సూపర్ సాచురేటెడ్ ఇమేజెస్ వస్తే కొంతమందికి అయితే నచ్చవు. అండ్ అదొకటైతే వీళ్ళు ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చి అయితే ఫిక్స్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఆటో ఫోకస్ అనమాట. నేను చాలా టూ మచ్ స్ట్రగుల్ అయితే అయ్యాను ఆటో ఫోకస్. మేబీ నా డివైజెస్లో ఉండొచ్చు, లేదా అందరికి ఉండే అయితే ఉండొచ్చు. నేను ఎప్పుడైతే ఆటో ఫోకస్ చేస్తానో ఆటో ఫోకస్ అనేది చాలా డిలేగా తీసుకుంటుంది. కొన్నిసార్లు అసలు ఆటో ఫోకస్ తీసుకోవట్లేదు. కెమెరా పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాజ్ ఆఫ్ నో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పాలి. బట్ కాకపోతే మైనర్ బగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా వీళ్ళు అప్డేట్ ద్వారా అయితే ఫిక్స్ అయితే చేయాల్సింది అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా మనం చూసినట్లయితే మల్టీమీడియాలో సో డిస్ప్లే మీకు ఇందాక క్వాలిటీ అయితే చూపెట్టాను కదా. సో ఆడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆడియో వచ్చేసి మనకి ఇక్కడ స్టీరియో స్పీకర్ ఇవ్వలేదు వీళ్ళు. స్టీరియో స్పీకర్ ఇచ్చుంటే బాగుండేది. బట్ సింగిల్ స్పీకర్ అయినప్పుడు కొంచెం మీకు బెటర్ ఆడియోనే వస్తుంది. సో మీకు ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. సో ఆడియో క్లిప్ ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సాటర్డే కదా, సాటర్డే టెక్ ఫ్యాక్ట్స్ అయితే చూసేద్దాం. సో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఓకే, సౌండ్ క్వాలిటీ ఓకే బాగానే ఉందని చెప్పొచ్చు, మరీ టూ మచ్ సూపర్ ఉందని అయితే చెప్పలేము. అండ్ మనకి స్టీరియో స్పీకర్ ఇచ్చుంటే బాగుండేది. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్ ఇప్పుడు 11,000 12,000లో కూడా స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి. అదొకటైతే మీరు స్కిప్ చేశారనిపించింది. మల్టీమీడియా పరంగా డిస్ప్లే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బ్రైట్ డిస్ప్లే అయితే ఉందన్నమాట. ఇక ఫేస్ అన్లాక్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానీ మనం చూసినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సర్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. సో ఓకే, డీసెంట్ స్పీడ్ అయితే ఉంది, మీకు మరీ స్లో అయితే లేదు. సో డీసెంట్ స్పీడ్తో అయితే వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది. అండ్ ఫేస్ అన్లాక్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, చాలా ఫాస్ట్గా అయితే మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ మొబైల్ గురించి ఇనీషియల్ ఇంప్రెషన్స్ కనుక నన్ను షేర్ చేసుకోవాలంటే మాత్రం క్లియర్గా ఒకటైతే చెప్పగలను, కొంచెం యూఐలో అయితే బగ్స్ అయితే ఉన్నాయి. సో ఇనీషియల్గా నేను మొబైల్
అన్బాక్స్ చేసిన ఒక 1 అవర్లో నేను చాలా బగ్స్ అయితే అబ్జర్వ్ చేశాను. మరి టూ మచ్ బగ్స్ కాదు, మీరు ఎప్పుడైతే స్క్రోల్ చేస్తుంటారో అప్పుడు మీకు జర్క్స్ అయితే వస్తుంటాయి. సో బగ్స్ అనేది నేను నోటీస్ అయితే చేశాను. అండ్ కెమెరాలో ఆటో ఫోకస్ బగ్స్ అయితే ఉన్నాయి కొంచెం, అవి కూడా ఫిక్స్ చేయాల్సింది అయితే ఉంది. అండ్ కెమెరాలో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో అవి కొంచెం ఓవర్ సాచురేటెడ్గా వస్తున్నాయి, వాటిని కూడా ఫిక్స్ చేయాలి. బట్ నాకు కెమెరాలో నచ్చింది ఏంటంటే ఎక్స్పోజర్ మాత్రం చాలా బెటర్ ఎక్స్పోజర్ అయితే అడ్జస్ట్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్పోజర్ ప్రాబ్లం అయితే రియల్మీ 7 Proలో ఉన్నట్టు ఇందులో అయితే లేదు, అదొకటైతే బాగుందని చెప్పాలి. సో ఓవరాల్గా ఒకవేళ అన్న ఇప్పుడు ఈ మొబైల్ కొనొచ్చా లేదా ఆగమంటారా అని అడిగితే మాత్రం సింపుల్ నా వర్డిక్ట్, ఒకవేళ మీరు ఒక 1 month వరకు వెయిట్ చేయగలను అంటే ఖచ్చితంగా వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే రెడ్మీ నోట్ 10 సిరీస్ అయితే రాబోతుంది మనకి, అది వచ్చాక దీనికంటే బెటర్ ఉంటుందని అయితే నేను చెప్పలేను. కానీ బట్ అట్లీస్ట్ మనం కంపేర్ చేస్తే అప్పుడు ఆప్షన్ అయితే ఉంటుంది మనకి బెటర్ మొబైల్ తీసుకోవడానికి. లేదు మీకు ఎమర్జెన్సీ ఇప్పుడే ఒక మొబైల్ కొనాలనుకుంటే మాత్రం ఇక్కడ మీకు ఇదే ప్రైస్ పాయింట్లో 2 మొబైల్స్ అయితే ఉన్నాయి, ఒక 1000 రూపీస్ డిఫరెన్స్లో. మీకు MI 10i ఉంది అండ్ రియల్మీ X7 అయితే ఉంది. సో అక్కడ మీ ప్రిఫరెన్స్, ఒకవేళ మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ ఉంటే మీకు నచ్చిన బ్రాండ్కి వెళ్ళిపోండి. లేదంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ 2 మొబైల్స్ మధ్య కంపారిజన్ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు డిసైడ్ అయితే అవ్వచ్చు. సో మైనర్ బగ్స్ అనమాట, మరీ హెవీ బగ్స్ అయితే కాదు. సో అప్డేట్స్లో ఫిక్స్ అయిపోతే మేబీ 1 or 2 monthsలో 1 monthలో వాళ్ళు అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేసే ఛాన్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎట్లా రియల్మీ UI 2.0 ఇవ్వలేదు కాబట్టి అది ఇస్తే ఆ బగ్స్ అన్ని కూడా పోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇక అందరూ వెయిట్ చేస్తుంది మెయిన్ థింగ్ గివ్ అవే గురించి కదా. సో గివ్ అవే అయితే కంపల్సరీ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ 3 రూల్స్ అయితే ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్ వీటిని అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ రూల్ వచ్చేసి మీరు ట్విట్టర్లో నన్ను అయితే ఫాలో అవ్వాలి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఫాలో అవ్వండి. సెకండ్ రూల్ వచ్చేసి మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను కింద, దాంట్లో కూడా మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వాలి. సో ఇది మస్ట్ అండ్ షుడ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్, కంపల్సరీ మీరు విన్నర్ అయినా సరే పై 2 చేసి కంపల్సరీ మీరైతే ఈ థర్డ్ థింగ్ చేయకపోతే మాత్రం నేను మీకు డివైస్ అయితే పంపించాను. థర్డ్ రూల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ఫాలో అవ్వాలి. ఏంటి ఆ థర్డ్ రూల్ అంటే, మీరు నా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయాలి. అదేంటన్నా ఇంతకుముందు సబ్స్క్రిప్షన్ అడగను అని చెప్పావు, ఇష్టమైతేనే చేసుకోండి అన్నావు కదా, ఇప్పుడు కంపల్సరీ అంటున్నావు ఏంటని మీకు డౌట్ రావచ్చు. సో దాని వెనకాల ఒక పెద్ద కథ అయితే ఉంది, అది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నజీర్ షేక్ ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను దాని మీద. నాకు ఒక 2-3 కంపెనీస్కి మధ్య జరిగిన కన్వర్సేషన్ అనేది మీకు ఆ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళ ఇంపార్టెన్సెస్ ఏంటివి అనేది లోకల్ PR టీమ్స్ వీళ్ళందరివి. సో దానివల్లనైతే నేనైతే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఛానల్కి 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యేలా అయితే ట్రై చేయండి. మీ వంతు మీరైతే షేర్ చేయండి అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన వీడియోలు అయితే చూడండి. ఇక విన్నర్స్ని వచ్చేసి నేను కామెంట్స్ నుంచి అయితే పిక్ చేస్తాను. ఖచ్చితంగా అందరూ కామెంట్ అయితే చేయండి, ఈ ఎంట్రీ డన్ కామెంట్ తప్ప వేరే ఏ కామెంట్ అయినా చేయండి ప్రోడక్ట్ గురించి. అండ్ ఇక వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ అయితే నేను మీకు పంపించాను. ఆల్రెడీ గివ్ అవేస్ గురించి నాకు చాలా ప్రాబ్లం అయితే అవుతూ ఉందన్నమాట. సో గివ్ అవేస్ డైరెక్ట్గా మీకు ఇప్పటి నుంచి నేను ఏ గివ్ అవే ఇచ్చినా సరే డైరెక్ట్ మీకు త్రూ ఫ్లిప్కార్ట్ అమెజాన్ ద్వారా వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళ అడ్రస్కి డైరెక్ట్గా నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడతాను, వాళ్ళ దగ్గరికి అయితే ఆ మొబైల్ అయితే వెళ్తుంది. ఇప్పటి నుంచి నా మొబైల్స్ అన్ని కూడా నేను నా దగ్గర ఉంచుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఫ్యూచర్లో కంపారిజన్స్ కోసం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, అందరినీ గివ్ అవేలో పాల్గొనమని అయితే చెప్పండి అనమాట. అండ్ ఫైనల్ థింగ్, ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.